అవిసె గింజల పరాటా. ఓకే. సో నిజంగానే కొలెస్ట్రాల్ అనేది వెరీ మేజర్ ప్రాబ్లం అయిపోయింది అందరికీ. అండ్ చాలామంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి అని ఆయిల్ అస్సలు యూస్ చేయట్లేదు. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఏదైతే అవిసె గింజల పరాటా అని చెప్పావో అమేజింగ్ కాంబినేషన్ అనుకుంటా. ఎందుకంటే ఈ మధ్య అవిసె గింజలు ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటున్నారు. సో అలా మనం పరాటాస్లో ఇంక్లూడ్ చేసాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో అవిసె గింజలు తీసుకోవచ్చు అండ్ ఉడకబెట్టిన ఆలు కూడా తీసుకోవచ్చు, బంగాళాదుంప అండ్ గోధుమ పిండి యూస్ చేస్తాం. ఓకే, మంచి కాంబినేషన్. ఎందుకంటే మనకు ఆ బైండింగ్ కావాలంటే ఆలు కావాలి. అండ్ యూజువల్గా లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఆలు తీసుకోవచ్చు, లైక్ తీసుకోవచ్చు. ఇదేంటంటే మనకు క్యాలరీ వైజ్గా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇందులో మనం జస్ట్ బైండింగ్ ప్రాపర్టీ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి తీసుకోవచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఇవన్నీ సార్ట్ చేసేసుకుందాం. ఓకే. కొంచెం నూనె, సో యూజువల్గా అవిసె గింజలు ఎవ్రీడే ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి అంటారు కదా. సో ఎలాగంటే కొంచెం వేయించుకోనా లేకపోతే పచ్చి కూడా తీసుకోవచ్చు? కొంచెం డ్రై రోస్ట్ చేసి తీసుకుంటే బాగుంటుంది, అంటే ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. అలా మనం ఎవ్రీడే 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నూనె కూడా వేడెక్కిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం జీలకర్ర, ఓకే, ఆ తర్వాత కొంచెం ధనియాలు కూడా, నెక్స్ట్ ఎండుమిర్చి, ఇందులోనే అవిసె గింజలు కూడా. సో సాట్ అయిన తర్వాత మనం ఏంటంటే ఆ పచ్చిదనం పోవడానికి కొద్దిగా సాట్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి అది మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇందులోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం కొంచెం, అలాగే కొంచెం అల్లం కూడా. మిక్సీ పట్టేసుకుందాం. సో పర్ఫెక్ట్గా మిక్స్ అయితే పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇది మనం ఆలులో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో మనం జస్ట్ ఒక 2 ఆలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ దాన్ని స్మాష్ చేసిన తర్వాత అందులో మిక్స్ చేసేయాలా? ఫస్ట్ ఇది స్మాష్ చేసేస్తున్నాం. ఓకే. ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు, ఈ అవిసె గింజలు. ఓకే. కొంచెం డిఫరెంట్ రెసిపీ కదా ఇది యాక్చువల్గా. అవును. సో ఈ స్టఫింగ్లో మనం మళ్ళీ పిండి అలా కలుపుకొని చేస్తాం. అవును. ఈ స్టఫింగ్ మనము పిండిలో పెట్టేసుకొని చేయాలి. ఓకే. సో చక్కగా మిశ్రమం అంతా మనం కలుపుకుంటున్నాం. అవును. అండ్ లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు అవిసె గింజలు తరచూ వాడుతూ ఉండాలా? తరచూ వాడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేది చక్కగా తక్కువైపోయి గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇది ఇంకా మనం పక్కన పెట్టేసుకొని పిండి కలిపేసుకున్నాం. ఓకే. ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో కొంచెం గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే.
ఇందులో కొన్ని వాటర్ వేసేసుకుందాం. సో కలుపుకున్న తర్వాత మనం వాటర్ సరిపోతాయి లేదా వేసుకుందాం. సరిపోతాయి. సరే. సో మనం రోటీలా చేసుకొని అందులో స్టఫ్ చేసి మళ్ళీ చేసుకోవాలి. అవును. ఓకే, ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటే కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి ఆలు కూడా వేసాం కాబట్టి నైట్ టైం అవాయిడ్ చేయాలి. నైట్ టైం అవాయిడ్ చేసి మార్నింగ్ టైం తీసుకోవాలి. లేదంటే ఎర్లీ డిన్నర్ ఎవరైతే 6:30 లోపు 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బికాజ్ మనం స్పైసెస్లో ధనియా కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి కొంచెం చూసి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ చేసేసుకోం. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోవాలి కదా. అవును. సో కొంచెం గోధుమ పిండి కూడా ఇందులో మనం ఈ స్టఫ్ పెట్టేసుకోవాలి. ఓకే, సో మనం స్టఫ్ చూసుకుంటూ పెట్టుకొని దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలన్నమాట. అంతే. సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా కేర్ఫుల్గా చేసుకుంటే చేయాలి. మీరు పెనం కూడా కొంచెం వేడి చేయండి. ఓకే, పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా చపాతీ రెండు వైపులా కాల్చుకున్నాము. సో సర్వ్ చేసుకుందాము మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో ఫుల్ ఆన్ స్టఫ్ లాగా ఉంది కదా, స్టఫింగ్ ఎక్కువ ఉంది. సో రెడీ అయిపోయినట్టునా మరి. లస్సీ అవిసె గింజల పరాటా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ అవిసె గింజల పరాఠా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అవిసె గింజల పరాటాకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, అవిసె గింజలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గోధుమ పిండి 1 కప్పు. అవిసె గింజల పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, అవిసె గింజలు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని మెత్తగా మెదుపుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న అవిసె గింజల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు, నూనె పోసి ముద్దలా కలుపుకొని ఉండలా తీసుకొని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కలిపి పెట్టుకున్న అవిసె గింజల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ పరోటాలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవాకి నూనె రాసి వేడి చేసుకొని ఒత్తుకున్న పరాటాని తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవిసె గింజల పరాటా రెడీ.